హే పీపుల్, హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు నేను నా డే రొటీన్ చేస్తున్నాను. యూజువల్గా లేచేసాను. ఫస్ట్ లేవగానే నాకు ఛాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నా లైఫ్లో. సో ఛాయ్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే లేచి డైరెక్ట్గా ఛాయ్ పెట్టేసుకుంటాను. సో ఆ ఛాయ్ కొంచెం బాయిల్ అయ్యే వరకు సో నేను వెళ్ళి డైరెక్ట్గా ఫేస్ వాష్ చేసుకుంటాను. యూజువల్లీ ఎవ్రీడే నా రెగ్యులర్ రొటీన్ అది. ఫేస్ వాష్ చేసుకునే లోపు అది చాలా సిమ్లో పెట్టేస్తూ ఉంటే అదే జస్ట్ నార్మల్గా బాయిల్ అయిపోతూ ఉంటుంది. సో బ్రష్ చేసుకునేటప్పుడు నేను రియలైజ్ అయినా షట్ నేను వీడియో తీస్తున్నాను కదా అని జస్ట్ అప్పుడే హాయ్ పీపుల్, గుడ్ మార్నింగ్ అని చెప్పడం స్టార్ట్ చేశాను. అంత ముందు వరకు నేను రియలైజ్ అవ్వలే వెనకాల ట్రైపాడ్ పెట్టానని. సో అండ్ సేమ్ యాజ్ యూజువల్గా పొద్దుగాల లేవగానే ఇంట్లో వాళ్ళకి కాల్స్ చేయాలి అండ్ నేను వ్లాగ్ తీస్తున్నానని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా డ్రెస్ ఎలా ఉంది, ఓకేనా అని అడుగుతూ మమ్మీతోని జస్ట్ రెగ్యులర్ ఫన్నీ కన్వర్జేషన్స్. నేను ఎక్కువ ఫన్ చేస్తాను ఇంట్లో. సో అదే రొటీన్గా మళ్ళీ స్టార్ట్ చేశాను. అట్ దట్ టైం మమ్మీ కొంచెం ఫీడ్బ్యాక్, ఎట్లా చేయి, కొంచెం వాయిస్ గట్టిగా చెప్పు అనేది ఇస్తుంది. అట్ దాట్ మూమెంట్లో నా ఛాయ్ అయిపోయింది. సో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఛాయ్ తాగడం. నాకు అంత ఇష్టం నాకు టీ అంటే చిన్నప్పటి నుండి. అండ్ సన్లైట్తో పాటుగా టీని ఎంజాయ్ చేస్తాను. అండ్ ఎందుకో ఈరోజు వెదర్ కొంచెం ఏంటో ఎండ కొట్టినట్టు అనిపించింది. సరేలే బయట నిజంగానే ఎండ ఉందా లేదా అన్నట్టుగా బయటికి వెళ్ళి చూద్దాము అని వెళ్ళాను. కానీ వెళ్ళిన వెంటనే ఐ ఫీల్ లైక్ అబ్బో చాలా అదేదో కనిపించడానికి మాత్రమే ఎండగా కనిపిస్తుంది, బట్ ఎండ ఏం లేదు, చల్లగానే ఉండే. జస్ట్ 1-2 సెకండ్సే ఉండి, అంటే నేను కొత్త కమ్యూనిటీలోకి మూవ్ అయ్యాను. యూజువల్లీ నేను జెర్సీ సిటీలో ఉండేదాన్ని, ఇప్పుడు లాంగ్ ఐలాండ్కి మూవ్ అయ్యాను. సో మూవ్ అయినాక నాకు కొంచెం ఎందుకో కమ్యూనిటీ వైబ్స్ బాగా అనిపించాయి. సో రోజు ఎంజాయ్ చేస్తాను అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ అట్లా బయటికి తిరిగి. సో మళ్ళీ మనకి ఆఫీస్కి టైం అయిపోతుంది కాబట్టి వెంటనే పైకి వచ్చేసి ఇంకా రైస్ పెట్టేసుకున్నాను. యూజువల్లీ నేను నైట్ టైమ్సే కర్రీ చేసేసుకుంటాను. ఇంకా మార్నింగ్ జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని టీ తాగేస్తాను. సో నైట్ చేసుకున్నదే నాకు డిన్నర్కి అండ్ నెక్స్ట్ డే లంచ్కి వస్తుంది. ఇంకొంచెం ఏదైనా గ్రేవీ ఐటమ్ చేసుకుంటే మట్టుకి మార్నింగ్ చపాతీస్ చేసుకుంటాను. సో యూజువల్లీ ఆ 3 టైప్స్కి నాకు సేఫ్ సైడ్గా కొంచెం టైం సేవ్ అవుతుంది. సో ఇక్కడ నేను డే వ్లాగ్ చేస్తున్నాను అని చాలా ఎక్సైట్మెంట్తో చెప్తున్నాను అందరికీ. అంటే నా ఫస్ట్ వ్లాగ్ కదా, సో కొంచెం ఎక్సైట్మెంట్ ఉండే. మీన్ వైల్ ఎట్ ద సేమ్ టైం నర్వస్ కూడా ఉంది. అంటే లాస్ట్ టైం కొంచెం నా వాయిస్ తక్కువ వచ్చింది అని నా కజిన్స్ అందరు చెప్పారు. సో అందుకు నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ వెనకాల నుంచి ఇస్తున్నాను. అండ్ సేమ్ ఈరోజు నేను మార్నింగ్ ఉప్మా రెసిపీ చేసుకున్నాను. చేస్తూ ఇంకా అన్నీ చెప్తున్నాను అనమాట. కరివేపాకు ఎంత ఎక్స్పెన్సివ్ ఇక్కడ, కరివేపాకు ఈజ్ లైక్ గోల్డ్ మాకు. అండ్ నేను వెజిటబుల్స్ ఎక్కువ సిజర్తో కట్ చేస్తాను. అంటే ఏంటో నాకు నైఫ్తో అంత ఈజీ అనిపించదు కట్ చేయడము. ఇట్లాంటి లీఫీవి గ్రీన్ చిల్లీస్వి ఇవన్నీ నేను యూజువల్లీ సిజర్తోనే కట్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. అండ్ ఊరికే ఫ్రేమ్ సెట్ చేసుకోవడం చూసుకోవడం దానివల్ల కొంచెం టైం ఎక్కువ పట్టింది ఈరోజు కుకింగ్కి నాకు. సో కరివేపాకు గురించి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గోల్డ్ కంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ మాకు అని. సో దాన్ని చాలా జాగ్రత్తగా పెడుతున్నాను. మళ్ళీ సేమ్ సో పెట్టినప్పుడు ఒకసారి ఫ్రిడ్జ్లో లుక్ వేసాను అసలు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని. లుక్ వేసుకొని ఓకే ఏం లేకపోతే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు డైరెక్ట్గా గ్రాసరీస్ తెచ్చుకుందామని. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ ఓకేలే, ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అన్నట్టుగా డైరెక్ట్గా వచ్చేయచ్చని క్లియర్గా క్లారిటీతోనే వచ్చేసాను. సో ఇంకా లీఫీ వెజిటబుల్స్ కదా, మనం కొంచెం ఒకసారి మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఎట్ ఎ టైం వేసేస్తాను నేను యూజువల్లీ ఉప్మాలో. అది నాకు సింపుల్ అండ్ ఈజీ అనిపిస్తుంది. ఉప్మాని, మ్యాగీని ఇవన్నీ ఎట్ ఎ టైం వేసేస్తూ చేసేస్తాను. లైక్ అక్కడ ఉండి ఒకదాని తర్వాతకి ఒకటి అంటూ ఐ నెవర్ ప్రిఫర్డ్ ఇన్ దాట్ వే. ఐ డోంట్ నో వై. నేను ఎప్పుడు అట్లా ప్రిఫర్ చేయను. ఒక తర్వాతకి షెఫ్స్ చెప్తూ ఉంటారు కదా, లైక్ ఆఫ్టర్ బ్రౌనిష్ వచ్చాక వేయాలి అది వేయాలని. బట్ ఐ నెవర్ ప్రిఫర్డ్ ఇన్ దాట్ వే. ఐ యూజువల్లీ డూ ఆల్ ఎట్ ఎ టైం వేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ అదే సిజర్స్ గురించి చెప్తున్నాను. ఐ డోంట్ కట్ వెజిటేబుల్స్ విత్ నైఫ్ అని.
మీట్, టొమాటోస్ అవి మట్టుకి ఐ యూజువల్లీ కట్ విత్ నైఫ్ అనమాట. ద రెస్ట్ ఎవ్రీథింగ్ ఐ గో ప్రిఫర్ విత్ సిజరే ప్రిఫర్ చేస్తాను నేను. అక్కడ అప్పుడు వ్యాక్యూమ్ చేస్తున్నారు, బయట స్ట్రీట్ వ్యాక్యూమ్ అవుతుంది. సో సౌండ్ ఏంటి ఇంత వస్తుందని చూసి అక్కడ వ్యాక్యూమ్ అవుతుంది అనేసి ఇంకా రియలైజ్ అయ్యాను నేను. సో ఉప్మాలోకి నాకు పల్లీలు అంటే చాలా ఇష్టం. నేను ఉప్మా క్వాంటిటీ తక్కువ ఉన్నాయని లేదు కానీ పల్లీల క్వాంటిటీ మట్టుకి ఎక్కువ వేసుకుంటాను. అండ్ ఆనియన్ చాప్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, అదే చిన్న వెజిటేబుల్స్లో కొన్ని ఆనియన్, చికెన్, అదేంటి ఇంకా వేరే కొన్ని వెయిన్ మీట్ లాంటివి అయితే పక్క నైఫ్తోనే చేస్తాను. పల్లీలు అవన్నీ వేసేసుకొని ఆల్ ఎట్ ఏ టైం ఇంకొంచెం సేపు రిలాక్స్ అవుతాను. జస్ట్ అటు ఇటు తిరుగుతూ ఐ యూజువల్లీ స్పెండ్ ఇంకా మమ్మీ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ, కజిన్స్, చుట్టాలు అందరితో ఒక రౌండ్ ఫోన్ మాట్లాడతాను. ఆనియన్స్ వేసాను. మీరు ఎలా చేస్తారు ఉప్మా అంటే? నాకు ఉప్మా అంటే పెద్దగా ఏం తెలియదు, ఎట్లా వస్తే అట్లా చేస్తాను. అది టేస్ట్ ఉన్నా లేకపోయినా ఆకలేసిన టైంకి తినేస్తాను యూజువల్లీ. ఇంక ఇక్కడికి వచ్చినాక అయితే ఇంకెక్కువ. ఇక నేనేం చెప్తున్నానంటే, యూజువల్లీ జనాలకి ఉప్మా అంటే ఇష్టం ఉండదు, బట్ నాకు ఉప్మా అంటే చాలా ఇష్టము. ఎందుకు, నేను ఎప్పుడూ హాస్టల్లో లేను. సో అండ్ మమ్మీ కూడా ఉప్మా చాలా తక్కువ చేస్తుండే, అంటే ఎప్పుడో ఒకసారి, అది కూడా చాలా తక్కువ. సో నాకు అందుకు ఏమో ఉప్మా అంటే చాలా ఇష్టము. చేసుకున్న ప్రతిసారి అయితే మ్యాంగో చట్నీ వేసుకొని చాలా ప్రాపర్గా తింటాను. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నా దగ్గర మ్యాంగో చట్నీ లేకుండా ఉండే, ఇట్స్ ఓకే అన్నట్టుగా చేసుకున్నాను. సేమ్ ఇంకా ఆఫీస్కి టైం అయిపోతుంది. సో నాకు ఇంకా షూట్ చేసే అంత లేదు, ఫాస్ట్గా వచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అయిపోతున్నా. యూజువల్లీ నేను ఆఫీస్కి ఎథనిక్ వేర్స్ ఎక్కువ వేసుకుంటాను, అంటే ఇండియాలో లేము ఫార్మల్స్ అట్లా ఇట్లానేం లేదు. సో ఆఫీస్కి ఏదైనా అలౌడే. ఐ ఫీల్ లైక్ ఎథనిక్ వేర్స్లో నేను కంఫర్ట్ ఉంటాను అనిపిస్తుంది. సో మోస్ట్ నేను ఆఫీస్కి ఎథనిక్ వేర్స్లోనే వెళ్తూ ఉంటాను. అండ్ నేనేం పెద్దగా మేకప్ వేసుకొని వచ్చేసి సన్ స్క్రీన్ పెట్టుకుంటాను. సన్ స్క్రీన్ పెట్టుకొని అండ్ యాక్నీ ఉంది కదా, దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ సేమ్ ఫ్యామిలీ కాల్స్, అక్క మాట్లాడుతుంది అండ్ నేను వీడియో చేస్తున్నాను, ఈ డ్రెస్ వేసుకొని చేస్తున్నాను అన్నట్టుగా షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ హర్ ఎట్ దాట్ టైమ్. అండ్ నేను ముందే సగం ఉప్మా కుక్ చేసేసుకుంటాను, వాటర్ని కూడా బాయిల్ చేసి పెట్టేసుకుంటాను. సో అదే చెప్తున్నాను. సో ఎట్ ఏ టైం సో ఇంకా రాగానే వెంటనే ఉప్మాని అందులో వేసేసి సేమ్ లైక్ మ్యాగీ స్టైల్లో ఫటాఫట్గా ఇంకా తినాలి అన్నప్పుడు చేసేసుకున్నాను. అండ్ టైం అయిపోతుంది అన్నట్టుగా ఫాస్ట్గా తింటున్నాను. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ ప్రోమో చూస్తున్నాను. నేను బిగ్ బాస్ చూస్తూ ఇంకా ఫాస్ట్గా కానిచ్చేసి ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. ఇంకా చాలు అది అయిపోయింది. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేసాను. ఫుల్ ఆన్ టయర్డ్ ఉన్నాను నేను ఈరోజు, ఎందుకో ఫుల్ వర్క్ ఏమో మరి ఈరోజు అంతా మూడ్ ఆఫ్లో ఉండే నేను. ద మోస్ట్ అనాయింగ్, ఇరిటేటింగ్ ఈరోజు డే ఎప్పుడు అయిపోతుందా అన్నట్టుగా కూర్చొని మరి వెయిట్ చేసి హవర్స్ని క్యాలిక్యులేట్ చేసిన రోజు ఈరోజు. ఈవెన్ దో చాలా కూల్గా, చాలా నార్మల్గా అయిపోయింది, చాలా హెవీగా ఉంది. చాయ్ చేసుకొని తాగేద్దాం. మనం ఏం చేసుకున్నా కూడా ఐఎమ్ అ వెరీ గుడ్ చాయ్ లవర్. నాకు పడుకునేటప్పుడు చాయ్, లేచినప్పుడు చాయ్, అండ్ ఇంట్రెస్ట్ ఉన్నా చాయ్, ఇంట్రెస్ట్ లేకపోయినా చాయ్, ఏదేమైనా చాయ్తోనే ఉండేయాలనుకుంటాను. సో ఫాస్ట్గా వెళ్ళి చాయ్ చేసుకున్నాను. సో యూజువల్లీ నేను మార్నింగే 2 cups ఆఫ్ టీ పెట్టేసుకుంటాను. సో 1 cup ఆఫ్ టీ మార్నింగ్ తాగేస్తాను. అండ్ సెకండ్ కప్ ఆఫ్ టీ నేను ప్రాపర్గా దాన్ని జల్లెట్ చేసేసి నేను కప్లో పెట్టేసుకొని వెళ్తాను అనమాట. సో నాకు జస్ట్ వచ్చేసి ఇంకా నేను ఆ కప్ని నేను కొంచెం చాలా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అది కొంచెం, అంటే చాలామంది ఓవెన్లో హీట్ చేస్తారంట, జస్ట్ కప్లో పెట్టేసుకొని ఓవెన్లో హీట్ చేసుకోవచ్చు. సో చికెన్ని యూజువల్లీ ఇంకా ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా కర్రీ అయిపోతుందని నేను అనుకుంటాను. సో చిన్నగా కట్ చేస్తున్నాను. సో చికెన్ని ప్రాపర్గా వాష్
ఆయిల్ వేసుకోండి. నేను అస్సలు వంటలో పెద్ద పిహెచ్డీలు మాస్టర్స్ ఏం చేయలేదు. మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోండి, ఇంత అంత ఏం లేదు. నూనె తాగాలనిపించిన వాళ్ళు తాగేటట్టు వేసుకోండి, తినాలనిపించిన వాళ్ళు తినేటట్టు వేసుకోండి. లేదు అసలు ఆయిల్ వద్దంటే ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోండి. నేను మాత్రం తినేటట్టు వేసుకుంటాను. నేను ఇప్పుడు ప్రొఫెషనల్గా చెప్పాలి అని అంటే తగినంత ఆయిల్ వేసుకోండి. ఐ ఫీల్ నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను అనమాట. వాళ్ళు కుకింగ్ నేను యూజువల్లీ పాటలు పెట్టుకోవడము, ఫోన్ మాట్లాడుతూ ఉండడము. సో ఇందులోకి నేను కొద్దిగా జీరా వేసుకుంటాను. సో అదే జీరా, చాలా కొంచెం జీరా. నాకు చికెన్ ఫ్లేవర్ని డామినేట్ చేసేటట్టు నేను ఏమి ఎక్కువ వేయను, జస్ట్ వెరీ వెరీ లిటిల్ బిట్ ఆఫ్ జీరా. సో జీరా వేసుకున్నాక మీన్ వైల్ అది ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది కాబట్టి, అండ్ మనకున్నది కొంచెమే చికెన్ కదా, సో జస్ట్ కీప్ డైరెక్ట్లీ. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఐ యూజువల్లీ ఒకరోజు కరివేపాకు వేస్తాను, అంటే ఏ ఫ్లేవర్లో తినాలి అనిపిస్తుంది అని అంటే ఆ ఫ్లేవర్లో వెళ్ళిపోతాను. అండ్ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పైన ఏది కనిపిస్తే అది వేసేస్తాను. అంటే లైక్ కరివేపాకు ఉన్నా, కొత్తిమీర ఉన్నా, పుదీనా ఉన్నా, అది ఇది అని ఏం లేదు, జస్ట్ అది దాంతో పాటుగా వేసేస్తూ ఉంటాను. లైక్ ఇది అది అని పర్టికులారిటీ ఏమి ఉండదు. చికెన్కి వచ్చేసరికి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఎట్ ఎ టైం టమాటో కూడా వేసేస్తాను. కొన్నాను అంతే. దెన్ కొంచెం టమాటో సాఫ్ట్ అయిపోయిన వెంటనే ఇంకా చిల్లీ పౌడర్ అండ్ మసాలా, గరం మసాలా వేసేసుకుంటాను. వన్స్ అగైన్ కొంచెం కొత్తిమీర పైనుంచి వేసుకొని పెట్టేస్తాను. ఇప్పుడు నేను కొంచెం కారం అండ్ కొంచెం మసాలా పౌడర్ వేసాను. సో ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక కొంచెం వాటర్ యాడ్ చేస్తాను గ్రేవీ పర్పస్ కోసం, అంతే. నా రొటీన్, రెగ్యులర్ అండ్ ఫాస్టెస్ట్, క్వికెస్ట్ మ్యాగీ రెసిపీ ఇది. ఓకే పీపుల్, నేనైతే నా డిన్నర్ చేసేసాను అండ్ ఇంకా పడుకోవాలి. చాలా ఎర్లీగా లేచిన ఫీలింగ్ వస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ హోప్ యూ లవ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.